నమస్కారం సార్. నమస్కారం. 2 రోజుల నుంచి జనవాణిలో అర్జీలు తీసుకున్నారు కదా సార్. మేజర్గా మీ దగ్గరకు వచ్చిన సమస్యలు ఏంటి? ఎన్ని అర్జీలు వచ్చాయి సార్? అంటే సుమారుగా నిన్న ఒక 60 వరకు వచ్చాయి, 50-60 వరకు. ఈరోజైతే ఒక 25-30 వరకు వచ్చాయి. అన్నీ కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీస్ సరిగ్గా చేయకపోవడం కానీ, కేసు రిజిస్టర్ చేయకపోవడం, ఆస్తులు గొడవలు, అలాగే కొన్ని అక్రమ మైనింగ్ విషయాలు, ఎక్కువగా ఇండివిజువల్ కేసెస్ వచ్చాయి. రెస్పెక్టివ్ అథారిటీస్, అలాగే రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, సర్వీస్ మ్యాటర్స్ కానీ కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి విషయం తెలుసుకొని వాళ్ళకి డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. రెవెన్యూ మ్యాటర్స్ అధికంగా వచ్చాయి. అంటే వేరే వాళ్ళ అడంగల్లో వేరే పేరు ఎక్కించేయడం, వాళ్ళు పొజిషన్లోకి తీసుకోవడం ప్రాపర్టీస్, ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి రాష్ట్రంలో. అంటే టైటిల్ అంతా వీళ్ళ పేరున ఉంటుంది, బట్ ఆన్లైన్లో ఎవరి పేరునో మార్చేసి ప్రాపర్టీని వాళ్ళు ఆక్రమించుకోవడం అన్నటువంటి విషయాలు కూడా ఎక్కువ మా దృష్టికి వచ్చాయి. ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన సమస్యలు భూ కబ్జాలు చేస్తున్నాయి ఎక్కువగా. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము బయట వాయిస్లు తీసుకున్నప్పుడు 2 సార్లు వచ్చాము, 3 సార్లు వచ్చాము, కళ్యాణ్ గారి దృష్టికి పెడుతున్నారన్నారు. మరి సమస్య ఏమో మాకు పరిష్కారం అవ్వట్లేదు. వీళ్ళ జనవాణి నుంచి అయితే అధికారులకు ఫోన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాము, కొన్ని మేము తీసుకుంటాం అంటున్నారు, కానీ మాకు ఆ సమస్య పరిష్కారం అవ్వట్లేదు అంటారు. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందంటారా జాబ్తో, లేకపోతే ఎక్కడ లోపం ఉంది సార్? యాక్చువల్గా భూ కబ్జా జరిగినాక ఏమవుతుంది అని అంటే ఇష్యూ అత్యంత త్వరితగా పరిష్కారం కాదు. భూ కబ్జా జరిగి ఒక 5-6 సంవత్సరాలు జరిగి ఉంటుంది. సో హక్కుదారుడు ఒకడు, కబ్జాదారుడు ఒకడు. కాబట్టి ఇప్పుడు వెరిఫికేషన్ జరగాలి, రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ జరగాలి, డాక్యుమెంట్స్, టైటిల్ ఆఫ్ పొజిషన్ ఎవరి పేరు ఉందని చూసి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఇది టైం పడుతుంది. ఆ టైమే తప్ప ఇంకొక రకమైన ఆలస్యం అయితే ఏమి కావట్లేదు. అయితే అర్జీదారుడు ఏమిటి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పామంటే వెంటనే పరిష్కారం అవుతుంది అన్నటువంటి అత్యంత విశ్వాసం, నమ్మకం ఉండడం వల్ల కొన్ని సందర్భాలు లేట్ అవుతుంది అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం చెప్పుకోవాల్సి వస్తే ఆ మాత్రం టైం పడుతుంది. అది వాళ్ళకు ఓపిక వహించాలి. అదే మేము కూడా చెప్తున్నాం వాళ్ళకి. అంటే సార్ ఇప్పుడు గత ప్రభుత్వంలో ప్రజలే అంటున్నారు ఒక రాక్షస పాలన చూసాము, కానీ ఇప్పుడు ఈ అధికారంలో ఈ ప్రభుత్వం వచ్చి ఒక 4 నెలలు నిండింది, కానీ ఇక్కడికి వచ్చి అర్జీలు తీసుకున్నారు. ఇంతకుముందు వీళ్ళ బాధ అయిన నాయకుడు లేడు, కానీ ఈ ప్రజలు కానీ ఈ బాధితులు కానీ ఆ ఓపిక పట్టలేకపోతున్నారు. అంటే దీనిలో ఒక అన్నదమ్ముల ఆస్తిలో జోగి రమేష్ ఇన్వాల్వ్ అవ్వటము, అలాగే కొన్ని వీటిలో ప్రభుత్వ అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం, వాళ్ళని హింస పెట్టడం, అలాగే జన సైనికులకు సంబంధించి రీసెంట్గా మేము ఒక వాయిస్ తీసుకుంటే గుంటూరు నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరు చందు జనార్దన్ ఎవరు, ఆయన కూడా అలాగే వాయిస్ ఇచ్చారు. మాకు కూడా ఇలా బెదిరింపులు వస్తున్నాయి, మాకు సంబంధం లేని వాటిలో మమ్మల్ని ఇరికిస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఏమీ స్తోమత ఉన్నవాళ్ళు కాదు సార్. ఇప్పుడు ఇది అధినాయకుని దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ఈ టైంలోపు వీళ్ళకి డ్యామేజ్ జరిగింది. వాళ్ళు ఎంతవరకు నిలబడగలరు? రోజున పార్టీ అధికారంలో ఉందంటే జన సైనికులు వీర మహిళలే కాదు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఇలా హింసిస్తుంటే వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్ట్గా ఉండగలరు? అంటే జనరల్గా జన సైనికుల్ని ఇప్పుడు విసిగించే ధైర్యం అయితే ఎవరికి లేదు. అది అలాంటిది ఏమైనా జరిగితే ఎక్కడైనా సరే తీవ్రంగా దాన్ని ఎదుర్కొంటాం, అందులో డౌటే లేదు. ఎందుకంటే జన సైనికులు వీర మహిళలు ఈ పార్టీకి ఊపిరి. రెండవది ఏంటంటే 4 మాసాలు అధికారంలో వచ్చి అయింది, ఇంకా అధికార వ్యవస్థ కానీ పాలనా వ్యవస్థ కానీ ఇంకా సర్దుకోలేదు. ఇది గమనించాలి. 5 సంవత్సరాల అరాచకం రాజ్యం ఏలింది. సో ఆ అరాచకాలన్నింటినీ క్లీనింగ్ ప్రాసెస్లో సమయం పడుతుంది. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది సడన్గా ఒక్క రోజులోనో ఒక గంటలోనో అయిపోయే సమస్యలు అయితే కావు. ఇది ఇందాక మీరు అన్నట్టు అన్నదమ్ముల డిస్ప్యూట్లో ఎవరో నాయకులు దూరారు. అసలు అన్నదమ్ముల మధ్య పరిష్కారం చేసుకుంటే నాయకుడు ఎందుకు వస్తాడండి? కుటుంబ వ్యవహారాల్లో నైతికత పోతుంది, విలువలు పోతున్నాయి. 2 అన్నదమ్ములు కూర్చొని పరిష్కరించుకుంటే నాయకుడికి ఏం పని? అక్కడ తప్పే, లోపం ఎక్కడ ఉంది? ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి. ఇంకొకటికి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ఆడు కబ్జా చేసుకున్నాడు మొత్తం రాయించుకున్నాక 2 అన్నదమ్ములు రోడ్డు మీద పడతారు, అప్పుడు బుద్ధి వస్తుంది. సో అమాయకత్వం అంటే ప్రజల్లో అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించి ఎంటర్ అవ్వడం, వాళ్ళ ఆస్తులు కాజేయడం అన్నది ఇది వైసీపీ నాయకుల తాలూకా యంత్రాంగం, మంత్రాంగం, తంత్రాంగం. సో అటువంటి కేసులన్నీ వస్తున్నాయి. అవన్నీ పరిష్కారం అవుతాయి, అనుమానం లేదు అందులో. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అధికారులకి ఒక లేఖ వెళ్ళింది అని అంటే ఖచ్చితంగా అధికారులు అత్యంత శ్రద్ధతో పని చేస్తారు,
పరిష్కారం అవుతాయి, చాలా విషయాలు పరిష్కారం అయ్యాయి కూడా. రీసెంట్గా చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఒక ఉమామహేశ్వర శాస్త్రి అనేవాళ్ళు ఒక 7 సంవత్సరాల నుంచి అతని వల్ల ఎంతో మనోవేదన గురై వాళ్ళ ఫ్యామిలీలో 2 కుటుంబ సభ్యులను కూడా కోల్పోయారు. ఆయన ఒక ల్యాండ్ని కబ్జా చేశారు. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు జనవాణికి వచ్చిన తర్వాత ఆ సమస్యని మనం ఛానల్లో పెట్టడం, అది వైరల్ అవ్వడం, దాని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం, అతను రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. దాని గురించి రీసెంట్గా మన బొలిశెట్టి సత్య గారు కూడా మాట్లాడారు. మేము అధికారంలో లేనప్పుడు ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. అప్పుడు మేము చెప్తే పోతిన వెంకట మహేష్ అనే అతను జనసేనలో ఉన్న అతను గౌతమ్ రెడ్డితో అయితే కొన్ని జరిగినాయి అని చెప్పారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంది కదా, డైరెక్ట్ సాక్షాత్ సిపి గారే చర్యలు తీసుకున్నారు, ఆయనకి సెక్యూరిటీ కూడా కల్పించారు. అయితే విషయం ఏమిటి అంటే దట్ ఈజ్ క్రిమినల్ యాక్షన్. సివిల్లో ఏంటంటే ఆయన కబ్జా చేసిన ప్రాపర్టీ వెనక్కి ఇప్పించారు. దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మున్సిపల్ కమిషనర్స్ టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ ఇచ్చారు, కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, మున్సిపల్ సిబ్బంది దాన్ని డిమాలిష్ చేయడానికి వెళ్తే వాళ్ళు అడ్డుకున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ ప్రక్రియ, ఇందాక మీరు అన్నారు పోతిని మహేష్ జనసేనలో వచ్చింది, పోతిని మహేష్, గౌతమ్ రెడ్డి, ఇంకొక నాయకుడు, కబ్జాదారులు వీళ్ళందరికీ ఐకమత్యం ఉంటుంది. రాజకీయాలు వేరైనా చాలా ఇంటిగ్రిటీ ఐకమత్యం ఉంటుంది. కబ్జా విషయంలో వీళ్ళు ఏకమైపోతారు. వాళ్ళకి పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలు, సమాజము, సామాజిక పరివర్తనది కాదు. ఎక్కడ ఏ ల్యాండ్స్ కబ్జా చేయాలి, తలో పిడికిడు పంచుకుంటారు. దాంట్లో వీళ్ళందరూ కూడా మనం వింటుంటాం సినిమాల్లో, మాఫియా డాన్లు ఉంటారు, 3 డాన్లు మీటింగ్ పెట్టుకుంటారు, పంచుకుంటారు. నీ ఏరియా ఇది, నీ ఏరియాలోకి నేను రాను, నా ఏరియాలో నీకు రాదని. సేమ్ రాజకీయ వ్యవస్థలో కూడా ఇటువంటి అక్రమ డాన్లు ఉన్నారు. అది ప్రక్షాళన చేయడానికే జనసేన పార్టీని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగా ముందుకెళ్తుంది, వ్యవస్థలో మార్పు వస్తుంది. సార్, ఉమామహేశ్వర శాస్త్రి గారికి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనుకో? ఖచ్చితంగా జరుగుతుందండి. ధర్మం ఆయన వైపు ఉంది. ధర్మో రక్షిత రక్షిత.